పోలింగ్ కి సంబంధించి మనకి చేవెళ్ళ పోలింగ్ కేంద్రం నుండి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్ చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది, ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? మధ్యాహ్నం 1 గంట వరకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కేవలం 34% మాత్రమే పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఒక పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 2 ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఓటర్లు అక్కడికి తరలి వెళ్లడంతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యంత మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు మధ్యాహ్నం 1 గంట వరకు 34% మాత్రమే పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక సాయంత్రం వరకు పోలింగ్ శాతం ఏ మేరకు నమోదవుతుందనేది మాత్రం మనం చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో దాదాపు 29 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 14,88,326 మంది పురుషుల ఓటర్లు ఉండగా మహిళల ఓటర్లు 14,17,612 ఓట్లు ఉన్నాయి. మొత్తం 29,06,213 ఓట్లు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి ఎన్నికల సంఘం ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి పెద్ద ఎత్తున చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సెటిలర్ల ఓటర్లు ఆంధ్రాకు తరలి వెళ్లడంతో ఇక్కడ పోలింగ్ శాతం అనేది తగ్గిందనే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడు పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే తీరు మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగర ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా అవుతూ వస్తుంది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో ఇది మరీ తక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో కూడా తక్కువగా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 43 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతాల్లో ఖమ్మం, మహబూబాద్ లాంటి చోట్ల ఎక్కువగా పోలింగ్ నమోదు కాగా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో మాత్రం తక్కువగా పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత తెలంగాణ తెచ్చిన నేతకే ప్రజలు ఓటేయాలంటూ కేటీఆర్ ఎన్నికల కేంద్రం బయట మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎన్నికల సంఘం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థాంక్యూ సవీన్.